జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం చలికాలంలో గొర్రె పిల్లలు కానీ, మేక పిల్లలు కానీ, అలాగే జీవాలు చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ముఖ్యంగా 2 మరియు 3 నెలల పిల్లలు ఎక్కువగా చనిపోతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం న్యూమోనియా వ్యాధి, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం. ఈ న్యూమోనియా అంటే ఇది వైరస్ వల్ల వచ్చేది కాదు, ఇది ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజ్, బ్యాక్టీరియా వల్ల వచ్చేది. సో బ్యాక్టీరియల్ వ్యాధి వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ లిక్విడ్ త్రాగించుకోవాలి, లేదా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంజెక్షన్లు వాడుకోవాలి. సో రైతులు ఫీల్డ్ లెవెల్లో యాంటీబయాటిక్ లిక్విడ్స్ 1 లేదా 2 రోజులు వాడి తగ్గట్లేదు అని చెప్పి వదిలేస్తున్నారు. ఇలా చేయడం వల్ల యాంటీబయాటిక్ లిక్విడ్ పనిచేయదు. ఏదైనా యాంటీబయాటిక్ లిక్విడ్ వాడినట్లయితే 3 నుంచి 5 రోజుల పాటు ఖచ్చితంగా వాడుకోవాలి. యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కూడా వాడుతున్నారు, అది కూడా ఒకరోజు వాడి వదిలేస్తున్నారు. ఒకరోజు వాడడం వల్ల ఏ ఇన్ఫెక్షన్ తగ్గదు. ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఒకటే కాకుండా దానితో పాటు ఖచ్చితంగా యాంటీపైరెటిక్ అంటే జ్వరం తగ్గించే ఇంజెక్షన్లు మరియు యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్స్ కూడా వాడుకోవాలి. సో న్యూమోనియా వచ్చినప్పుడు గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలను ఏ విధంగా వైద్యం చేసుకోవాలని చూసినట్లయితే ముఖ్యంగా సపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపరేషన్ చేయకుండా ఉన్నట్లయితే ఒక జీవం పిల్లల నుంచి ముక్కు నుంచి వచ్చిన స్రావాలు కానీ వేరే జీవానికి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ సపరేషన్ చేసుకొని వాటికి వైద్యం అందించుకోవాలి. అలాగే యాక్టివ్గా ఉన్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మల్టీవిటమిన్ సిరప్స్ త్రాగించినట్లయితే వాటిలో ఇమ్యూనిటీ అధికంగా ఉండి వాటికి రాకుండా ఉండే అవకాశం ఉంది. సో వ్యాధి వచ్చిన పిల్లలకు ఖచ్చితంగా రైతులు లివోష్యూర్ బియ్యం, లివోఫ్లాక్సిన్ హెమిహైడ్రేట్, అలాగే బ్రోమిక్సిన్ హైడ్రోక్లోరైడ్ మరియు టైలోసిన్ టార్ట్రేట్ కాంబినేషన్ ఉన్న ఈ లిక్విడ్ 3 నుంచి 5 రోజులు త్రాగించుకోవాలి. ఒకవేళ సివియర్గా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రైతులు ఎక్సెప్ట్ ఇంజెక్షన్, యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్, జీట్ ఇంజెక్షన్ మరియు యాంటీపైరెటిక్లో ఫ్లినిక్సిన్, మెగ్లూమిన్ లేదా మెలనాక్స్ ప్లస్ వంటి ఇంజెక్షన్లు వాడినట్లయితే 3 నుంచి 5 రోజుల పాటు వాడినట్లయితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అలాగే 3 నెలలలోపు పిల్లలు చనిపోవడానికి కారణం ఇండైజెషన్ ప్రాబ్లం. ఇండైజెషన్ అంటే తాగిన పాలు అరగకపోవడం లేదా జీర్ణం కాకపోవడం. ఇది అలాగే ఉన్నట్లయితే కడుపుబ్బరం వచ్చి, బ్లోట్ వచ్చి అవి శ్వాస ఆడక చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ చలికాలంలో మెటబాలిజం అనేది జీవక్రియలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తాగిన పాలు సరిగా అరగకపోవచ్చు. సో రైతులు ఇది రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల పిల్లలకు ఖచ్చితంగా వారం రోజుల పాటు ఈ బి కాంప్లెక్స్ లిక్విడ్స్ కానీ లేదా ఈ లివర్ టానిక్స్ కనుక త్రాగించినట్లయితే ఈ మెటబాలిజం కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. కొత్తగా పుట్టిన జీవాల పిల్లలకు పుట్టిన 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు టెట్రాసైక్లిన్ కానీ నియోడాక్స్ వంటి యాంటీబయాటిక్ పౌడర్ను పాల్లో కలిపి త్రాగించాలి. అలాగే పుట్టిన 7వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ 4 రోజుల పాటు లివర్ టానిక్ త్రాగించినట్లయితే ఈ పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి వీటిలో న్యూమోనియా రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గొర్రెలు మరియు మేకలకు ఈ న్యూమోనియా ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఐవర్మెక్టిన్తో డీవార్మింగ్ చేసి ఉండాలి. అలాగే హెచ్ఎక్స్ వ్యాక్సినేషన్ వేసి ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు.